రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అక్షరాల సెన్సేషన్ గా మారిపోయింది. పెళ్లి గురించి ఆమె షేర్ చేసిన ఒక్క పోస్టే గంటల వ్యవధిలో రికార్డుల వర్షం కురిపించడంతో ఫ్యాన్స్ కళ్లార్పకుండా చూస్తున్నారు. కేవలం 16 గంటల్లోనే 18 మిలియన్లకు పైగా లైక్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు సెలబ్రిటీ వెడ్డింగ్ పోస్టుల విషయంలో ఉన్న రికార్డులను ఇది సునాయాసంగా దాటేసింది. ముఖ్యంగా 15.8 మిలియన్ల లైక్స్ తో టాప్ లో ఉన్న కియారా అద్వానీ రికార్డును బ్రేక్ చేయడం ఈ వార్తను మరింత హాట్ టాపిక్ గా మార్చింది. ఇప్పుడు ఈ న్యూస్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటపై అభిమానులకు ఎప్పటి నుంచో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. స్క్రీన్ మీద మొదలైన కెమిస్ట్రీ రియల్ లైఫ్ వరకు వచ్చేసరికి అది ఒక ఫెయిరీ టైల్ లా మారింది. ఈ జంట పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అని ఎప్పటి నుంచో ఊహించిన ఫ్యాన్స్ కు ఫిబ్రవరి 26 నిజంగానే ఒక పండుగ రోజులా మారిపోయింది. పెళ్లి జరిగిందనే వార్త బయటకు రావడం, వెంటనే రష్మిక ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేయడం, ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే లైక్స్, కామెంట్లు వరదలా రావటం అన్ని సినిమా సన్నివేశంలా అనిపించాయి. సోషల్ మీడియా మొత్తం ఒక వర్చువల్ వేడుక వాతావరణంలోకి వెళ్లిపోయింది. ఈ పోస్ట్ షేర్ చేసిన 16 గంటల్లోనే 18 మిలియన్లకు పైగా లైక్స్ రావడం ఒక రికార్డ్ అయితే, ఈ వార్త రాసే సమయానికి అది 18.7 మిలియన్లను కూడా దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రష్మికకు ఉన్న ఫాలోయింగ్ ఎంత పెద్దదో ఈ నెంబర్లు చెబుతున్నాయి. ఆమెకు భారతదేశం మాత్రమే కాదు, దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు, అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులున్నారు. నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఎందుకు వచ్చిందో మరోసారి ప్రూవ్ అయింది అనిపిస్తోంది. గతంలో కియారా అద్వానీ తన పెళ్లి సందర్భంగా షేర్ చేసిన ఫోటోకు 15.8 మిలియన్ల లైక్స్ రావడం పెద్ద రికార్డుగా నిలిచింది. అప్పట్లో ఆ సంఖ్య చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ ఇప్పుడు రష్మిక ఆ రికార్డును దాటేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇది కేవలం ఒక సోషల్ మీడియా రికార్డు మాత్రమే కాదు, ఆమె స్టార్డమ్ ఎంత పెరిగిందో చూపించే సూచిక కూడా. పెళ్లి పోస్టే ఇలా ఉంటే రిసెప్షన్ ఫోటోలు, వీడియోలు వస్తే ఇంకెంత హంగామా ఉంటుందో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. ఇక పెళ్లి తరువాత ఈ జంట దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం కూడా మరో హైలైట్ గా మారింది. ఢిల్లీలో ప్రధానిని కలిసి మార్చి 4న హైదరాబాద్ లో జరగనున్న తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించడం వార్తల్లో నిలిచింది. ఇప్పటికే పెళ్లికి ముందు రోజు ప్రధాని నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు రావడం ఈ జంటకు ఎంత ప్రాధాన్యం ఉందో చూపించింది. ఇప్పుడు ఈ కలయిక జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సినీ జంటగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తులుగా వీళ్ల స్థాయి మరోసారి హైలైట్ అయింది. మార్చి 4న హైదరాబాద్ లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలోని సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ వేడుకను మరింత వైభవంగా మార్చేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, రిసెప్షన్ ఫంక్షన్ అయితే ట్రెండింగ్ లో టాప్ లో ఉండటం ఖాయమంటున్నారు అభిమానులు. ఇదంతా జరుగుతుండగానే ఈ రణబాలి జంట ప్రస్తుతం సాంప్రదాయబద్ధమైన వివాహానంతర క్రతువుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కొద్ది రోజులు ఈ మధుర క్షణాలను ఆస్వాదించిన తర్వాత మళ్లీ తమ సినిమాల షూటింగ్స్ లో బిజీ కానున్నారు. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంటే, విజయ్ కూడా తన కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. పెళ్లి ఆనందం ఒకవైపు, కెరీర్ బాధ్యతలు మరోవైపు, ఈ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.